లేచి చక్కగా పాడిలా. ఇప్పుడు వచ్చిన వచ్చి పాడమ్మా, దా పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని నా నీతి చూడుగా. భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి. దశంభాగం ఇచ్చేవాడు మాత్రం కవచి పేరు రాసి పంపని పైన దశంభాగం ఉంచి అందులో వజోబంటు పేరు రాసి పంప. ఈ పేరు కూడా ప్రార్థన చేస్తున్నాం. తీసుకొని కవర్లో పేరు రాసి పంపని మేము ప్రార్థన చేయాలి. వాక్యమే కృపావా
చేస్తే ఒక పాట పాడుకుందాం. లలిత ఒక పాట పాడుకుందాం. ఏం కదా స్తోత్ర రాగలమా పాట పాడొకటి. రుద్రరాజు వచ్చిన స్వార్థ గాయకులు రాగం వచ్చి పాట పాడుతుండగా బయట సెట్ చేస్తున్నారు. భోజనాలకి దేని వెళ్ళారు. ముగింపులోకి వచ్చాం. కానుకల పరిచయం జరుగుతుంది. హల్లెలూయా. స్తుతించుదాం నేను మనసారని పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. స్తుతించెదను నిన్ను
అనిదీపు రాయ్యా పాట పాడుకొని అనిదీపు పాడుతాడు దేవుని కనపరుచుకుందాం. తర్వాత ప్రభావ వచ్చి చిత్తపడుతుంది దేవుని కనపరుచుకుందాం. స్తోత్రాలు ప్రైజ్లా. హల్లెలూయా. దానకన ఏసని మధురం ఏసే సన్నిధిర మరవరం జారలం జీవితకాలమంట ఆరాధించడా ఏసయ్యకే ఆరాధించడా జీవితకాలమంట ఆరాధించడా ఏసయ్యకే ఆరాధించడా ఇంటిదే దానకన ఏసని మధురం ఏసే సన్నిధిర మరవరం ఎంతగానో దీవించి ఎంతగానో దీవించి ఎంత చేసిన ఇంటిదే దానకన ఏసని మీ మధురం ఏసే సన్నిధి మరవరం.
స్తుతులు పాడినా యేసుని రుణం తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణం తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి పరలోకమును విడచి దిగి వచ్చినావు భూమికి ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణం తీరునా ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణం తీరునా మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు ఆది అంతమైన వాడవు మానవుని రూపమెత్తావు సన్నిధిలో మనం ఎలా తగ్గించుకొని ఆత్మీయతలో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు పొందగలుగుతారు. రాబోతున్న ఉగ్రత దేవుడు చెప్తున్నాడు కదా, దినములు చెడ్డవి సమీపాలు సద్వినియోగం చేసుకోమంటాడు ఎఫెసీ రాసిన పత్రిక 15లో. అలాగనే మరి ఒక వాక్యం అంటాడు కదా, మీరు శోధనలో ప్రవేశం మెలుగొనమని మార్కు సువార్త అంటాడు. శోధనలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, దినాలు బాగులేవు. ఇలాంటప్పుడు ప్రభు దగ్గర మనము దిగజారిపోయి ప్రభు దగ్గర అయినా నీ మేపాటి వారు ప్రభు నీ సన్నిధిలో అయినా మాకు సమస్తం ఇచ్చావు కాబట్టి నువ్వు లేబడి జీవించిన ప్రభు దగ్గర ఉండాలి. కనుక అనేక మంది ఈ రోజున దేవుని బిళ్ళరా మరి విరవిగిన వాళ్ళంతా కూడా ఎక్కించబడినంతా కూడా భయంకర సమస్యలు ఉండాలి. 2024 సంవత్సరము ఆ సెప్టెంబర్ నెల 1వ తేదీ చూడాల, సెప్టెంబర్ 1వ తేదీ చూడాల. రాజులు రమ్మ కూర్చోండి, రాజులు ప్రధానులు ధనవంతులు ఎవరు చూడాల, ఎందుకు పనికిరాని మనం చూశాము. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు పనికిరాని మన బలము, మన తెలివి, మన గొప్ప కాదండి. మన డబ్బు, మన బలము గొప్ప కాదు. యేసయ్యకి డబ్బుతో పనిలే, యేసయ్య బలంతో పనిలే, యేసయ్య ఆశతో పనిలే. దేవుడి ఉచితమైన కృప మనం ప్రభువాని ప్రభుత్వం దేవుడి కార్యాలు పొందుకుంటాం కనుక మనం ప్రభువారి సమేతం దేని బిళ్ళ ఒక దినాన యేసుక్రీస్తు ఆయన శిష్యుల 12 మంది వాళ్ళ పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు, పాదాలు కడిగాడు శిష్యుల పాదాలు. అబ్బా ఎంత గొప్ప దేవుడండి. మనం కూడా తగ్గించుకోవడం వల్ల మనం కొద్దిగా ఆస్తి ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చాడనుకో, కొద్దిగా డబ్బులు ఇచ్చా మనంతో లేరు అనుకుంటాం, కొద్దిగా గృహాలు ఇచ్చాడు మహాంతో లేడు అనుకుంటాం. తప్పు. ప్రభు ఇస్తేనే. నేను చెప్తున్నాను కదా, మందిరం కట్టినా మరొకటి ఇచ్చినా మాదంటూ లేదు ప్రభు, నువ్వు ఇస్తేనే వచ్చింది. స్తోత్ర. నువ్వు ఇస్తేనే ఈ రోజున ఈ జీవితము, ఈ బ్రతుకు 2020 సంవత్సరం ఆగస్టు 20వ తేదీ ఎప్పుడు అయిపోవాల్సిన దేవుడికి బ్రతికించాడు. నేను దేవుడు బ్రతికి నిలబెట్టాడు. ఈ ప్రాణం నువ్విచ్చింది, ఈ ఐశ్వర్యం నువ్విచ్చింది, సమస్తం మందిని ఇచ్చింది మేము చెప్తాం. కనుక మనదంటూ ఏమీ లేదు లోకంలో. మనం ప్రభు దగ్గర తగ్గిపోవాలి. అబ్బా ఎంత తగ్గిపోవాలి. ఈ రోజున ఆ తగ్గు జీవితం ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. దేవుని వాక్యంలో లూకాసు వార్త 18వ అధ్యాయము ఈ రోజున వాక్యానం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. మీతో చెప్పుతున్నాను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. ఈ వాక్యం ఈ రోజున పరిశుద్ధుడా తండ్రి ఈ రోజున మాట్లాడుతున్నానైనా ఈ వాక్యం మీది. మీరు మాట 10 వినగల చెవి గ్రహములతో వాక్యం హృదయాలు చేసుకుని ఎవరు వేసుకుంటూ వాక్యాన్ని సారం జీవితం 10 దయచేయమని ప్రతిబడి గెలగల చెవి దయచేయమని వేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా ఈ మాటలు విందాం.
జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. ఏమిటి ఈ రోజునంటే, తను తాను హెచ్చించబడేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. విన్నారు బాగా? తను తాను ఎవరైతే హెచ్చించబడతాడో, నా ఎంతటి వాడు లేడు, నాకన్నా గొప్పవాడు లేడు, నాకన్నా ఆస్తివాడు లేడు, నాకన్నా ధనవంతుడు లేడు, నాకన్నా అందగాడు లేడు అని గొప్ప అనుకుంటాడు చూసా, తగ్గించబడును. నేనే పాటి వాడిని ప్రభువా నీ సన్నిధులు, పురుగులాంటి వాడిని ప్రభువా నువ్వు ఇచ్చిన ఆహారం తింటూ నీ సన్నిధిలో బ్రతుకుతున్నాను, నువ్వు బ్రతికిస్తే జీవిస్తున్నాను అయ్యా. ఈరోజు నీ స్థితిలో ఉన్నా అంటే స్థాయిలో వచ్చి నీ కృప ప్రభు అని మనం తగ్గించుకుంటాం కనుక ఆయన హెచ్చించబడుతున్నాడు. సఫలం కదా, హల్లెలూయా. ఎవరు హెచ్చించబడ్డారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేని బిళ్ళరా, ఎవరు తగ్గించబడ్డారు ఇద్దరు జీవిస్తున్నా. తగ్గించుకునేవారు ఎక్కించువాడు. ఈరోజున వాక్యం ఎవరు హెచ్చించబడ్డాడో, ఎవరు తగ్గించుకున్నాడో మనం ఈ వాక్యం చదువుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథము లోకాసు వార్తలు మనం చదువుకున్నప్పుడు, లోకాసు వార్తలు మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. లోకాసు వార్త, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళెను. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శంకరి. బాగుంటున్నారా? ఎవడో ఎక్కించబడతాడో తగ్గించబడి ఈ రోజున వాక్యము. ఎవడో తగ్గించుకున్నాడో వాడు హెచ్చించబడును. ఇద్దరు చూపిస్తున్నా. ఎవరు? పరిసయ్యుడని వాడు ఒకడు వచ్చి ఉన్నాడు, శంకరుని ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయడం. మందిరానికి ఇప్పుడు మళ్ళీ ఉంటారు. పరిసయ్యుడని వాడు మందిరానికి వచ్చాడు, శంకరుని వాడు ఇద్దరు వచ్చారు ప్రార్థన మందిరానికి. వారిలో పరిసయ్యుడు ఎలా ఉంటున్నాడు చదువుకుందాం. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె ఈ సంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతయు 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థన చేశాడు. ఎవరు? పరిసయ్యుడు. ఆగుదాం. పరిసయ్యుడు దేవుని నమ్ముకున్నాడు, దేవుళ్ళో ఉన్నాడు. దేవుని పరిచారకుడు పరిసయ్యుడు. దేవుళ్ళో ఉన్నాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం చేసుకున్నాడు, ప్రభు బల్ల తీసుకున్నాడు. రాగులమా, దేవుని సల్లో ఉన్నటువంటి పరిసయ్యుడు దెల్లొకటని వచ్చేసాడు. నాకు అధికారం ఉంది మందిరంలో, మాకు మందిరం అధికారం ఉంది కనుక నాకు అన్నీ కూడా యోగ్యత ఉందని నేరుగా బలిపీఠం దగ్గరికి వచ్చేసాడు. వచ్చి నిలుబడి ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. వచ్చాడు డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి, నిలబడి నాకు అధికారం ఉంది, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభువుని నమ్మకున్నాను చెప్పని వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమని? ప్రభువా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఉన్నందుకు నీకు కృతజ్ఞత. ఏమన్నాడు? ప్రభువా నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నాకన్నా గొప్పవాళ్ళు లేరు, నాకన్నా నీతిమంతులు లేరు, అందరికి నేనే మంచోని. కనుక నేను ఇతరుల సుంకర వల్ల ఉన్నందుకు, అదిగో వ్యభిచారులాగా ఉన్నందుకు, దొంగలాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు గెలుస్తున్నాడు. ఏమన్నాడు? పొగుడుకున్నాడు. కొంతమంది ప్రార్థన పొగుడుకుంటాడు కదా, పొగుడు కాటము, హెచ్చించబట్టమంటే పొగుడు కాటము. పరిసయ్యుడు పొగుడుకున్నాడు, నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుని, నేనే గొప్పవాణ్ణి, నాకన్నా గొప్పవాళ్ళు లేడు, నాకన్నా నీతిమంతులు లేడు, నాకన్నా పరిశుద్ధులు లేరు, ఆ శంకర్లాగా లేను నేను. ఏలెత్తి చూపెట్టం. కొంతమంది ఏలెత్తి చూపుతారు. దేవుడేమన్నాడు? సహోదరుడా నీ కంటిలో దూలమండగా ఎద్దడివాడి కంట్లో నడుచుని చేసి ఎత్తవాకమంటాడు. నీ కంట్లో పెద్ద దూలమంది. అనేక మంది ఇతర వాళ్ళు ఏలు చూపెట్టకూడదు. ప్రభువులో మనం ఏ పాటి వారమే, ప్రభువులో మనం ఎంతవరకు నీతిమంతులము. ఆయన తన నామాన్ని బట్టి నీతిమంతులు, కానీ మన నీతిమంతులు కాదు. పాపములు పుట్టాం, పాపములు పెరిగాం, పాపములు జీవిస్తున్నాం. మనము ఆయన రక్తముల కడగబడి పరిశుద్ధులు చేసి కాబట్టి ఈ రోజున పరిశుద్ధులయ్యాం. మనం ఏలెత్తి చూపెట్టకూడదు. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు, ఎవరైనా లోకంలో ప్రభువు వాళ్ళని క్షమించయ్యా అని ప్రార్థన చేయాలి. చేతనైతే ప్రభువు వాళ్ళని మార్చి చేయాలని ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు.
ఇతరులకు చెప్పకూడదు. కనుక 1వ కీర్తన అంటాడు, దుష్టురాలు చొప్పు నడవక, పాపం నారగం నిలవక, అపహాసకులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించబడంటాడు. వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా పొరపాటు చేస్తున్నప్పుడు, ఎవరైనా లోకానుసారంగా ప్రభువు వాళ్ళని మార్చయ్యా, వాళ్ళు రక్షించలేక నీ మార్గం నడిపించా ప్రార్థన చేయాలని కానీ వేలెత్తి చూపెట్టకూడదు. బాగా చూడండి, ఏలెత్తి చూపెట్టకూడదు. నేను చూపిస్తున్నాను మీకు. ఒక ఏలు చూపిస్తున్నామనికండి, ఇతర వాళ్ళ సైజు ఒక ఏలు చూపిస్తున్నప్పుడు వెనక్కి ఎన్ని చూపిస్తున్నాయి? 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. ఏలు ఒకటి చూపిస్తున్నా ముందుకి, ఒక ఏళ్ళతో ముందుకు చూపిస్తున్నాడు. రిటర్న్ ఎన్ని ఏళ్ళు వస్తున్నాయంటే 4 ఏళ్ళు వెనక్కి. ఏమిటంటే ఒకేళ్ళతో నువ్వు చూపిస్తున్నావు. నీకు 4 ఏళ్ళు అంటే నీ జీవితాన్ని చూసుకో, నీ బ్రతుకును చూసుకో, నీ క్రియను చూసుకో, నీ పరిస్థితిని చూసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకొని 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. మనం ఒకరిని వేలు చూపెట్టేటప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి, మనం పరిశీలించుకోవాలి, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా భర్త ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉంది, నా కుటుంబంతో ఎలా ఉందో మనం పరిశీలించుకున్నాకనే ఇతని గురించి మాట్లాడాలి. ఏమా? అంతేగాని మనం ఏలితే గబక్కని చూపెట్టకూడదు. దేని బిళ్ళ 4 ఏళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. కనుక దేవుని వాక్యం అది కదా, సహోదరుడా నీ కంటిలో దూలమండగా ఎదరివాడు కంటిలో నలుసుంచి ఎంచుతున్నావు, నీ కంటిలో నలుసుందంటున్నాడు. నీ కంటిలో దూలమంది, దాన్ని తీసేయి. మొదటగా నీ కంట్లో దూలం తీసి నీ కళ్ళు తేటగా కనిపిస్తాయి. సహోదరుడా జాగ్రత్త. దేవుని వాక్యం కనుకని ఇక్కడ పరిశీలి ఏలెత్తి చూపిస్తున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? ఎతడి వాని గురించి చూపిస్తున్నారు. ఎతడి వారి కించపరుస్తున్నాడు, ఎతడి అవమానపరుస్తున్నాడు, తను పొగుడుకున్నాడు. నేనే గొప్పవాడిని, నేనే నీతిమంతుని, నాకిన్నా గొప్పవాళ్ళు లేడు, వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం దేవునికి ఇస్తాను. ఎవరికి ఇస్తాను? నీ తప్పు ఇది ఒకటి తెలుసుకున్నావు. 10వ భాగం దేవునికి ఇస్తున్నా. నీకు 1,00,000 ఇస్తే అందులో ఏదో కొద్దిగా ఇస్తున్నావు దేవునికి, అదే 10వ భాగము. చెప్పాలనా? 10వ భాగం ఇచ్చి దేవుడు చెప్తున్నాడు. నీకు 1,000 ఇస్తున్నాడు దేవుడు. నెలొచ్చి నిన్ను ఆశీర్విస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఇచ్చేది ఎంత? దాని గురించి చెప్పాలనా? ఏమంటున్నాడు? వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. 10వ భాగం 10వ భాగం దేవునికి ఇస్తున్నాడంట. పొగుడుకుంటున్నాడే, దేవునికి ఇచ్చేదానికి పొగుడుకుంటున్నాడు, 10వ భాగం ఇచ్చేదానికి పొగుడుకుంటున్నాడు, ఉపవాసం చెప్పుకున్నాడు. పొగుడుకుంటూ హెచ్చించబడుతూ నాకన్నా గొప్పడు ఎగురుతూ ఉన్నాడంట. ఎగురుతూ గొప్పవాడు చెప్పుకున్నాడు. దేవుడు వాడి ప్రార్థన కూడా వింటున్నాడు. హెచ్చించబడే ప్రార్థన, తను పొగుడుకునేవాడి ప్రార్థన వింటా ఉన్నాడు. అయితే సుంకరని ఒక వ్యక్తి పాపములు జీవిస్తూ పాపములు పెరుగుతూ ప్రభువు సన్నిధికి రావటానికి మందిరకు ధైర్యము చాలక, మందిరం రావటానికి ధైర్యం చాలక, ఆకాశం వైపు కన్నులతో ధైర్యం చాలక, కింద భూమి మీద కూర్చుని ధైర్యం చాలక, ఆకాశం వైపు చాలక గుండెలు బాదుకుంటున్నాడు. సుంకరి గుండెలు బాదుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నీ పరిశుద్ధ స్థలములో మందిరంలోకి వచ్చే యోగ్యత నాకు లేదయ్యా, నేను పాపములు పెట్టాను, పాపములే పెరిగాను, దుర్మార్గుడు నాకన్నా లేడయ్యా, నేను దుర్మార్గుని ప్రభు నన్ను క్షమించు, నేను పాపిని ప్రభు నన్ను క్షమించు. ఒకే మాట. పరిశుడు ఎన్ని మాటలు మాట్లాడాలయ్యా. పొగుడుకున్నాడు, హెచ్చించబడ్డాడు, 10వ భాగం చెప్పాడు. 10వ భాగం ఎవరు? దేవుడు సొమ్ము కదా, దేవుడికి ఇచ్చేదానికి చెప్పుకున్నాడు. 3 రోజులు ఉపవాసం అని చెప్తున్నాడు, అన్నీ పొగుడుకుంటున్నాడు. కానీ ఎదురుగా వచ్చి మందిరం లోపానికి ధైర్యం చాలక, ఆకాశం కన్ను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఏమని తెలుసిన? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నేను పాపము చేశాను, పాపములు పెట్టాను, పాపములు పెరిగాను, నాకన్నా దుర్మార్గం లేడు ప్రభు, నన్ను క్షమించని ప్రభు పాదాల దగ్గర మర్రపెట్టి జ్ఞాపన కారు చేస్తున్నాడు. దేవుని సెలవు మరపెట్టుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ ప్రభు పశ్చాత్తాపడుతున్నాడు. ఏం చేస్తున్నాడంట? పశ్చాత్తాపం, క్షమాపణ అడుగుతున్నాడు. ప్రభు దగ్గర నన్ను క్షమించాయా, నేనే పాటివాడిని ప్రభువ, పురుగులాంటి వాడిని, నీ మందను వచ్చే యోగ్యత నాకు లేదు, పరిశుద్ధ స్థలం అది, ఆకాశం నీ సింహాసనం చూసే యోగ్యత నాకు లేదు, భూమి నీ పాదం మీద కూర్చొని యోగ్యత లేదు ప్రభువ, నన్ను క్షమించం. నీ గుండెల బాదుకుంటూ రొమ్మ కొట్టుకుంటూ ప్రభువా నన్ను క్షమించమంటున్నాడు. పరిసేయుడు మందిరానికి వచ్చాడు,
సుంకరి మందిరానికి వచ్చాడు. ఇప్పుడు పరిసయ్యుడు ఎక్కడున్నాడు చెప్తున్నారు, వింటున్నారు కదా. పరిసయ్యుడు ఎక్కడున్నాడు? విన్నారు. ఎక్కడున్నాడు పరిసయ్యుడు? మందిరం లోపల ఉన్నాడు. సుంకరి ఎక్కడున్నాడు? మందిరం ఎలపట ఉన్నాడు. ఇతను లోపలికి వచ్చాడు, అతను బయట ఉన్నాడు. ఈ లోపల ఉన్న ఆయన పొగుడుకుంటున్నాడు, లోపల హెచ్చించబడుతున్నాడు. పొగుడుకుండా హెచ్చించు అని చెప్పాడు. బయట ఉన్నాను ఏం చెప్పలేదు, ఏ మాట, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ప్రభువా నేను పాపిని, ఆయన నన్ను క్షమించమని ప్రభు దగ్గర జ్ఞాపం చేసి మరపెట్టి కన్నీళ్ళు కాచి చేర్చి రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటున్నాడు. ఇద్దరు ప్రార్థన విన్నాడు. ఎవరి ప్రార్థన? పరిసయ్యుడి ప్రార్థన విన్నాడు, సుంకర ప్రార్థన విన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, పరిసయ్యుడు ఏ ప్రార్థన చేశాడు? హెచ్చించబడి ప్రార్థన. ఎక్కించుకొని పొగుడుకుంటున్నాడు. లాజరు హెచ్చించబడుతున్నాడు, పొగుడుకున్నాడు. సుంకర ఏ ప్రార్థన చేశాడు? నన్ను క్షమించా తగ్గించుకున్నాడు. నేనే పాటివాడిని ప్రభువా అని తగ్గించుకున్నాడు. ఇప్పుడు తగ్గించుకున్నవాడు ప్రార్థన విన్నాడా, హెచ్చించబడినాడు ప్రార్థన విన్నాడు? ఎలా ఉంది ప్రార్థన? ఒకటి హెచ్చించబడటం, ఒక తగ్గించుకోవటం. ఈ ప్రార్థన విన్నాడా? ఈ ప్రార్థన నీలిమ ఏ ప్రార్థన విన్నాడు దేవుడు? సుంకరి ప్రార్థన. చప్పటకొడత హల్లెలూయా. శంకరి ఇద్దరు ప్రార్థన ఆలకించాడు, కానీ పరిసయ్యుడి ప్రార్థన లక్ష్య పెట్టలా, పరిసయ్యుడి పని లెక్క చేయలా, పరిసయ్యుడి పని చేర్చుకోవాలా. హెచ్చించ ప్రార్థన, పొగుడుకున్నాడు, దేవుని చల్లో చెప్తున్నాడు, నేను 10వ భాగం ఇస్తూ కన్నీ చెప్తున్నాడు, నేను 10వ భాగం ఇస్తున్నట్టున్నాడు. ఓహో, ఎవరి కోసం అంటే ఉపవాసం? ఎవరి కోసం ఇస్తా? దేవుని సొమ్ము. నీకు దేవుడిస్తే దాంట్లోనే ఇస్తున్నాక నీ సొమ్ము ఇటు మీద దానికి చెప్పుకోవాలన్నా? పొగుడుకున్నాడు, హెచ్చించబడ్డాడు. ప్రార్థనలు కూడా ప్రార్థన కొంతమంది పొగుడుకుంటాడండి. కొంతమంది ప్రార్థనలు పొగుడు, నేనే మంచివాడు, నేనే ఇంతమంది అల్ల వాళ్ళ బాగులు, వీళ్ళ బాగులు, వీళ్ళు వాళ్ళతో నీకెందుకు, మనం బాగున్నామా లేదా? వాడు ఎవరో ఎదురులో లేదు, ఏలో లేని పక్కలో లేని వాళ్ళందరితో మనకు పనిలే. ప్రభువా నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి ఏంది, నా జీవితం ఏంది, నా బ్రతికేంది, నేను జీవించేది ఎలా, నేను కరెక్ట్ ఉంటున్నానా లేదా, నా పిల్లలు కరెక్ట్ ఉంటున్నాడు లేదా, నా భర్త కరెక్ట్ ఉంటున్నా లేదా, నా బిడ్డ, ఇది చాలు ప్రార్థన. అంతేగాని వాళ్ళు బాగలేదు, వీళ్ళు వాళ్ళతో మనకొద్దు. దేవుడు తీర్పు చేయడు ఆయన. మనం ఏ పార్టీ తీర్పు చేయడానికి, వాళ్ళకి చెప్పడానికి మనం ఏ పార్టీ వారం, వాళ్ళ గురించి మాట్లాడి ఏ పార్టీ వారం, మనం ఏ పార్టీ వారం అంటే మనము ప్రభు దగ్గర క్షమాపణ అడగటమే మనం. కనుక పరిసయ్యుడు హెచ్చించబడ్డాడు, కానీ పరిసయ్యుడి ప్రార్థన లక్ష్య పెట్టాల. పరిసయ్యుడు చేర్చుకోవాల, పొగుడుకున్న ప్రార్థన చేర్చుకోవాల. వాడు లక్షలు ఇచ్చాడంటాడు, 1000 ఇచ్చాడంటాడు, నువ్వు ఎవరికి ఇచ్చావు డబ్బులు? నీ డబ్బులు ఎవరు కావాలా? దేవుడు అన్నాడు, ఆకాశం నాది, భూమి నాది, ప్రకృతి నాది, సమస్య నీది, తింటున్న ఆహారం ఆయింది, మన పోషణ నీరు ఆయింది. మరి ఆయింది కానీ మందంటే ఏముంది? అన్ని ఇస్తే మనం ఏదో కొద్దిగా చెప్పాలన్నా దేవుని దగ్గర? మనం ఏదో కొద్దిగా చెప్పాలన్నా దేవుని దగ్గర? దేవుని బిళ్ళారా, ఈ సమస్తం కూడా మనం ఈ రోజున మనం అనుభవిస్తున్నన్నీ కూడా దేవుడిస్తేనండి. స్తోత్ర. మనకంటూ పుట్టుక నుంచి తల్లి గర్భం ఏమి తేలా, గాలి తీసుకురాలా, మంచినీళ్ళు తీసుకురాలా, అన్నం తీసుకురాలా, ఏమీ లేదు. వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేము, పోయేటప్పుడు ఏమి కూడా అయ్యా నీవు వచ్చినప్పుడు ఏమిటి లేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే, నీవు వచ్చినప్పుడు ఏమిటి లేదులే, నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే, నీ ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటేనే నీవు మోక్షానికి పోదువు, నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకుంటేనే నీవు మోక్షానికి పోదువు. ఈడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని భయనో మానవా, ఎక్కడా రేపు ఎక్కడో తెలియని భయనో మానవా, అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి ఏది రాదు నీ అంట, అది నాది ఇది నాదని అదిరి పడతావు, చివరికి
రేపు ఎక్కడుంటామో తెలియదు. 22 క్యారెట్ బంగారం గ్యారంటీ చెప్పగలుగుతాం, 24 క్యారెట్ బంగారానికి గ్యారంటీ చెప్పితే కానీ మానవ జీవితం గ్యారంటీ చెప్పగల ప్రపంచంలో ఎవరు లేడు. నేను ఇలాగనే ఉంటా శిలేసుకొని, నా ఆస్తి ఇలాగనే ఉంటుందని చెప్పగలిగిన వాడు లేడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు దగ్గర తగ్గిపోదాం, ప్రభు దగ్గర తగ్గిపోదాం, ప్రభు దగ్గర మోకరించాం. ప్రభువా నేనే పాడిన ప్రభువా, ఈ ఉన్నాయంటే నీయేని ప్రభువా, నువ్వు ఇస్తేనే నాకున్నాయి, నాకంటూ రేపొద్దున నా ఎమ్మడ ఒక్కటి కూడా రాదు. దేని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, జనాలు భయంకరం. ఇలాంటప్పుడు మనము యక్షింపు జీవితంలో ప్రభుకి ఇష్టమైన ప్రార్థన, ప్రభుకి ఇష్టమైన ప్రార్థన తగ్గించుకొని ప్రభు దగ్గర ఉందాం. దేని బిళ్ళారా, అనేక మంది తగ్గించుకున్నారు, హెచ్చించబడ్డారు. హెచ్చించబడి అనేక మంది కూడా భయంకర స్థితిలో దీనిలో అయిపోయారు. ఆహారం మీద ఎక్కించబడేటని నెబ్జనేసర్ ఏం చేశాడు, ఎక్కించబడి తీసుకెళ్ళేది. కానీ వ్యతిరేకులు భయంకరంగా దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరం ఉన్నటువంటి బల్లపాట ఉన్నట్టు బల్లారం ఇచ్చేవాడు ఆహారం తీసుకొని ముందులు తాగాడు. చివరికి వాడు ఏమాడు, చివరికి అంత రాజైన కూడా గడ్డి తిన్నాడు, అడుగు లేకపోయి రాజ్యాన్ని తరివేసి గడ్డి తినిమేశాడు. ఎంత దీనుడు ఎక్కించుకున్నాడు. నాకన్నా గొప్ప వాళ్ళందరూ పెద్ద పెద్దలు ఉన్నా ఎక్కించబడిన వారు గడ్డి తిన్నారు, అడుగులో గడ్డి తిన్నాడు మహారాజు. దేవుని బిళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది కూడా అల్లాడి అరిపోయి తిండా. మనకందరికీ తెలుసు అలెగ్జాండర్, కానీ అందరికీ తెలుసు అయ్యా అలెగ్జాండర్, అందరికీ తెలుసు ది గ్రేట్ అలెగ్జాండర్ రాజు. అనేక మంది ఓడించాడు అయ్యా రవి, అనేక మంది ఓడించి గడగలని దేశానంతా సాధించాడు. దేశానంతా కూడా ఓడించి గడగలాచి 10 దేశాన్ని ఓడించి బంగారం వెండి నగలు వజ్రాలన్నీ మూట కట్టుకొచ్చుకున్నాడు, కుప్ప పోసుకున్నాడు. ఎవరండి? ది గ్రేట్ అలెగ్జాండర్ గారు. పెద్ద మహారాజు ఉన్నాడు, చిన్న వయసు మాత్రం దేశాలను కూడా ఓడించాడు. తన బలం చేపట్టి శక్తిని చేసి ఓడించి గడగలాడిచి అన్నీ కూడా సంపాదించుకున్నాడు. బంగారు వెండి డబ్బు రాసులు పోసుకున్నాడు. ఇక నాకు తిరుగులేదన్నాడు, నాకు ఎదురు లేదు, నేనే ధనవంతుడు, నేనే ఆస్తివాడిని, నాకన్నా ఎదురు ఎవరు లేదని వెర్రవీగాడు, హెచ్చించబడ్డాడు, పొగుడుకున్నాడు, తనే గొప్పవాడు అనుకున్నాడు. ఎవరికి భయపడి నేను దేవుడికి భయపడను, సేవకులకు భయపడను, జనానికి భయపడను, నాకన్నా మించిన నేనే ఆస్తివాడిని, ధనవంతుడు, ఎవరికి భయపడి అన్నాడు. ఒక దినాన భయంకర ఒక ఈగ పుట్టింది, తామ కాటి అయిపోయాడు. ప్రపంచంలో వేల మంది డాక్టర్ తీసుకొచ్చిన ఎవరు తగ్గించడానికి వల్ల కాల, కోట్లు పొందిస్తానంటున్నాడు, ఎవరి వల్ల కాల. చిన్న గాయమండి అతనికి. దేవుని జ్ఞాపకం చేసుకోండి, హెచ్చించబడ్డాడు. చివరికి చిన్న బలహీనత దేవుడు ఎలా కొట్టాడు చూడండి. చిన్న బలహీనత దోమకుటి కాడుగా ఆయన బలైపోయి చివరికి ఆ గాయం పెద్దవి. ఎంతమంది వైద్యులు పిలిచినా కానీ ఎవరి వల్ల కాల. దేనికి భయపడలా, దేనికి వనకలా. రాజులకు ప్రధానికి ఎవరికి దేశాన్ని వనకలేదు, కానీ మరణానికి భయపడ్డాడు. సభలు కూడా హల్లెలూయా. మరణం వెంటాడుతుంది. నువ్వు అనుకుంటున్నావు నీ ఆస్తి నీది, నీ డబ్బు నీది, నువ్వు అనుకున్నాక నీ మరణము ఎలా వస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. భయంకరమైన దినాలు వస్తాయి. అలాంటప్పుడు మనం తట్టుకోలేం. మన జీవితం మన చేతులు లేవు, మన మరణం మన చేతులు. ఎప్పుడు ఎలా జరుగుతుందో లేదు. నిన్న ఒక ఆయన ఉన్నాడు, మనం అరే పనికి పోయి వచ్చాడు, వాళ్ళకబట్ట గుండె ఆటకు చెమ్మడే చచ్చిపోయాడు. టైం కూడా లేదు. దేని బిళ్ళారా, ఈయన కూడా అలాగే జనరగాడు ఆయన కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచి మరణానికి భయపడి అనేక మంది పిలిచాడు, నన్ను బ్రతికించండి అయ్యా, నాకు బ్రతకాలన్నది, నన్ను బ్రతికించమని ఎవరి వల్ల కాలం. కోట్లు ఇస్తానంటున్నాడు, ఎంత బంగారం ఇస్తానన్నాడు, వద్దరస్తాను, ఎవరి వల్ల కానప్పుడు ఆయన చివరికి మరణిస్తానని తెలిసిపోయింది. ఇక మరణిస్తాను, నేను ఇక బ్రతకను అని చెప్పని చివరికి ఏం చేశాడు జన, ఆ చుట్టుపక్కల అందరిని పిలిచాడు. అయ్యా నేను బ్రతకను, నేను చనిపోతున్నాను కాబట్టి నాకు చాలా ఆస్తి ఉంది, నాకు డబ్బులు ఉంది, బంగారు వెండి వజ్రాలు ఉన్నాయి, కాబట్టి ఇందులో ఒక్కటే తీసుకెళ్తాం. అలా సఫలు కదా హల్లెలూయా. డబ్బులు వజ్రాలు మాణిక్యాలు అన్నీ సంపాదించా, బంగారు వెండిది, కానీ రాసు నన్ను బతికించాలా, నా డబ్బు నన్ను బ్రతికించాలా, నా చుట్టుపక్కల ఎవరు బతికించాలా, నా వజ్రాలు బతికించాలా, నా ధనం బతికించలేదు కనుక నేను మరణించిపోతున్నాను కనుక అన్నీ సంపాదించాను, కానీ నా ప్రాణాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నా.
అన్నీ నా స్వాధీనంగా నా పని చెప్పని దేవుని ఎంత హెచ్చించబడినవాడు, పొగుడుకున్న నాకంత గొప్ప లేనివాడు, నాకన్నా ఎదురున్నవాడు, భయంకర వ్యాధితో అల్లాడుతూ ఎవరి వల్ల కానప్పుడు ఆయన పిలిచి చుట్టుపక్కల అన్నాడు కదా, అయ్యా నాకు చచ్చిపోతాను నేను ఖచ్చితంగా, చనిపోయినప్పుడు నాకు పెట్టె సమాధి పెట్టి చేయండి, ఆ పెట్టె లోపల పెట్టిన తర్వాత 2 పక్కల కంతలు పెట్టండి. బాగుంటున్నారా? ఒక పెట్టి చేయించి నేను చచ్చిపోతున్నాను ఖచ్చితంగా, ఎవరి వల్ల కాల బతికించడము, ఆ పెట్టె చేయించి సమాధి పెట్టిలో దాంట్లో ఈ పక్క ఒక కంత ఈ పక్క కంత నా చేతి పట్టి చేయండి, నన్ను లోపల పండేసి చచ్చిపోయిన తర్వాత పెట్టె మూసేసినప్పుడు చేతులు 2 పక్కలు పెట్టండి, ఈ చెయ్యి పక్క ఈ చెయ్యి పక్క బయటికి కనిపించాలి, శరీరం అంతా కనిపించబడలేదు కానీ లోపల పెట్టలో ఉంది, చేతులు మాత్రం 2 పక్కలు ఉండాలా, ఈ కనిపించేది పెట్టమన్నారు. ఏందయ్యా ఇది ఇంత ఆస్తిపరుడు కాదా, చేతులు ఏందయ్యా బయట పెట్టే కొంతమంది ప్రశ్నించారు. అన్నప్పుడు ఆయన అన్నాడు, లోకాన్ని జయించా, రాజుగా విర్రవిగా యక్షించబడ్డా, పొగుడుకున్నా, నాకున్న గొప్పవాళ్ళు ధనవంతుడు, ఆస్తి కోట్లు కూడా సంపాదించా, ధనము వెండి బంగారం వజ్రాలు సంపాదించావు, ఏది నన్ను బతికించలేదు ఎవరు, కాబట్టి ఒక్కడ కూడా తీసుకెళ్తాం అలా. మా ఆయనండి ఈ సంపాదించే రాసులు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కడ సంపాదించేవి కూడా నేను తీసుకెళ్ళటం లేదు కనుక, ఎందుకంటే వచ్చేటప్పుడు వచ్చి చేతులతో వచ్చాను, వెళ్ళేటప్పుడు చేతులతో వెళ్తున్నాను, చేతులు బయటపడి సపలు కదా. హల్లెలూయా. రాసులు కోట్లు డబ్బు ధనము అన్నీ సంపాదించాను కానీ ఏది సంపాదించిన నాయంటే ఒక్కటి కూడా తీసుకెళ్ళటంలా. నేను ఎలాగో ఒట్టి చేతులతో వచ్చాను, మళ్ళీ ఒట్టి చేతులు వెళ్తున్న గుర్తు కోసం వరే నాయననా తెలుసుకొని, వచ్చేటప్పుడు చేతులు ఇలాగ ఉన్నాయి, పోయేటప్పుడు నా చేతులు బట్టి చేతపోదని చెప్పి తెలుసు కావటానికి అనేక మంది ఇలాగ నా చేతులు బయట వచ్చామని ఆయన సమాధి కార్యక్రమం జరిపించమన్నా. దేవుడు హెచ్చించమనేటువంటి అలెగ్జాండర్ గారు తను ఎక్కి పూడుకున్నాడు, లోకాన్ని జయించాడు, కానీ మరణాన్ని జయించలేకపోయాడు. మరణం అంటే భయపడింది, ప్రపంచమంతా ఆయనకు భయపడింది, అందరూ రాజులు దేశాలు భయపడ్డాయి, కానీ అతను ఎవరికి భయపడ్డాడంటే మరణానికి భయపడ్డాడు. దేశం అన్నీ కూడా ఆయనకి దేని పిల్లరా ఆయన చూసి భయపడ్డాయి, కానీ ఆయన దేనికి భయపడ్డాడో మరణానికి భయపడ్డాడు. కానీ ఈ మరణం అనేది ఒకటి ఉంది, ఎప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు కాబట్టి, ఏ రూపంలో వస్తుందో ఎప్పుడు చేస్తుంది కాబట్టి మనం ఉన్నప్పుడే ప్రభు నమ్ముకొని ప్రభు రాజ్యం ఎదురు చూసే వారికి ఉండాలి, రక్షించబడి ఆయన రాజు ఎదురు చూడాలని. కానీ ఈ లోకం శాశ్వతం కనుక మనం ఎలా ఉండాలి, తగ్గించుకోవాలి. ఎలా ఉండాలా? అలెగ్జాండర్ గారు కాకుండా పరిచయుడు చూసాక తగ్గించుకోవాలి. ఎలా శంకర్లాగా తగ్గించుకోవాలి. దావీదు దేవుని సేవలో భయభక్తులు కలిగి ఉన్నాడు, చిన్నప్పుడు దేవుని సేవలో తగ్గించుకున్నాడు, ఐగుప్తుగా దేవుని బిడ్డ ఆశ్రమించాడు, ఇశ్రాయేలుగా 2వ రాజు చేశాడు. సభలుగా హల్లెలూయా. తగ్గించుకున్నాడు ఎవరు? దావీదు. గొర్రెలు కాబట్టి తగ్గించుకున్నాడు, ఇశ్రాయేలు 2వ రాజు నుంచి దీవించాడు. ఐగుప్తు నాటాడు యేషోబు దేశంగా తగ్గించుకొని దేవుని భయభక్తి కలిగి ఎంతో దీనుడిగా ఉన్నాడు, ఐగుప్తుగా ప్రదానం చేశాడు. దేశం కాని దేశంలో ఎవరు లేని దేశంలో ఐగుప్తుగా ప్రదానం చేసే యేషోబుని. ఎస్తేరు చాలా దీనురాలుగా ఉంది, దేవుని భయభక్తి కలిగి ఉంది, తగ్గించుకుంది, మహారాణి చేశారు. బైబిల్ చదువుకోండి, మహారాణి. ఇలాగ ఎంతో చరిత్రలో బైబిల్ చేసినప్పుడు తగ్గించిన వారు గొప్పవారయ్యారు. ఈ రోజున తగ్గించుకొని ప్రభు చల్లమన్న ఆ రోజున అనేక మంది జీవించబడుతున్నారు, కలెక్టర్లు అయ్యారు, అనేక మంది ఎస్సీలు అయ్యారు, సీఎలు డిఎస్పీ. అబ్బా ఎంత ఉన్నతమైన స్థాయిలు అంటారు. ఎగిరేడు చూసా, నేను చదువుతాను, నేను గొప్ప అని చెప్పాడా, ఇప్పుడు గురించి చదువుతున్నాడు. చూపిస్తారా ఒంగోలు. హెచ్చించబడిన వాడు తగ్గించబడుతున్నాడు. ఉద్యోగం లేక బీటెక్ చదివి 12,000 రూపాయలు ఏదో ఒక షాపులో పనిచేస్తున్నాడు ఆయన. చూపిస్తాడండి. బీటెక్ చదివి డబ్బులు కలిసి బీటెక్ చదివి 12,000 ఉద్యోగం రాక ఎన్నో మంది దేవుని రక్షించబడి పొగుడు ఆయన కదిలిస్తా అంటాడు. నేను గొప్పవాడిని అనుకున్నాను అంటాడు, నేను గొప్పవాడిని అనుకున్నాను, నాకని మించిన కనుక నేను తగ్గించుకోవాల కనుక ఈ శ్రమల పొంది దేని బిళ్ళారు. ఈ దినాన్ని దేవుని వాక్యం తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి తగ్గించుకును. దావీదు తగ్గించుకున్నాడు, మహారాజు ఇశ్రాయేలుకి. సమూయేలు దేవుని బైకులో ప్రవక్త అయ్యాడు, అనేక మంది రాజును అభిషేకించే ప్రవక్త అయ్యాడు. యేషోబు దేవుని సేవలో తగ్గించుకొని ఉన్నాడు, ఐగుప్తు ప్రధాన అయ్యాడు. ఎస్తేరు దేవుని సేవలో భయభక్తి తగ్గించుకొని ఉంది, మహారాణి అయింది. దేవుని బిడ్డలారు మనం హెచ్చించబడిన వారు అనేక మంది దేవుని బిడ్డలారు మనం చూసాం. శంకరి తగ్గించుకున్నాడు, దేవుని పరిశుద్ధ గ్రంథం ఆయన పేరు లెక్కించబడింది, ఆయన ప్రార్థన ఆలకించాడు. హెచ్చించ పరిశుద్ధ పాత్రం దేవుడిల్లా
హెచ్చించమని అనేక మంది వారు దేని వెళ్ళారు భయంకరమైన చూశాం కదా. అందరూ కూడా దేవునికి దూరం అయిపోయి శ్రమలు కష్టాలు బాధల్లో ఉన్నారు అనేక మంది, ఎంతోమంది ఉన్నారు చెప్పాను కదా. దేవుని సన్నిధిలో మందిరం ఉన్నటువంటి పాత్రలు తీసుకెళ్ళి ముందు తాగిన వ్యక్తి చివరికి ఆ రాజ్యంపై అడవుల్లో గడ్డి తిని వేస్తున్నాడు హెచ్చించబడినవాడు. ఎంతోమంది ఉన్నారు హెచ్చించబడినవాడు. ఏం చేశాడంట, హెరోదు రాజు ప్రభువుని చంపించి శిక్ష వేసి హెచ్చించబడ్డాడు, పొగుడుకున్నాడు. పురుగులు పడి చచ్చాడు హెరోదు రాజు, పురుగులు పడి చచ్చాడు. చూశారు హెచ్చించబడిన అనేక మంది దేని బిళ్ళారా. దేవుని కీర్తనంగా ఆయుధం వరిదలు అంటాడు. దేవునికి మనమే ఎదురు నడవకూడదండి, ఎంబడించాలి. స్తోత్ర. యేసయ్యని ఎంబడించాలా, నువ్వు వర్ధిల్లబడతావు. యేసయ్యని ఎంబడిస్తే నీ పిల్లలు ఆశించబడతారు. యేసయ్యని ఎంబడిస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. యేసయ్యని ఎంబడి కుటుంబంలో ఆశించబడుతుంది. ఎదురు నడిచిన వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు. యేసయ్యకి ఎదురు నడవకూడదు, ఎంబడించాలి. స్తోత్ర. ఎంబడించాలి, ఆయనతో ఎంబడించాలి. కానీ మనము ఎదురు నడిచే వారిగా ఉండరు, ఎదురు తిరగటే వారికి ఉండకూడదు. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఆ సమస్య ఆ బాధ మనకు తెలియదు. చుడిగాలు ఏమున్నాడు, బాగానే ఉన్నాడు, అన్ని బాగా, ఇటు నుంచి ఒకడు వచ్చాడు, నీ ఆస్తి అంతా పోయింది, నీ ఒంటిలో పోయినాయి, అరగంటలో అన్నీ పోయినాయి. చివరికి 7 కొడుకులు 3 కుమార్తె అందరూ చచ్చిపోయారు. ఆ స్టోరీ వేరే. దేవుని దగ్గర సాతానుకు జరిగిన పోటీల్లో, సాతాను జరిగిన పరీక్షలో ఏబుకి శ్రమలు వచ్చింది. చెప్తున్నా, మనం సంపాదించిన ఆస్తి వాడు కొంత చేపుతాడండి, క్షణాల పట్టదు. మనం సంపాదించిన సంపాదన మంది అనకూడదు. నా దేవుడిచ్చాడండి, నా దేవుడిచ్చాడు నాకు, ఇది చెప్పాలి దేని బిళ్ళ. అప్పుడు తగ్గించుకోవటం. నేను సంపాదించా, ఇది నాది అని పొగుడు కాకూడదు. నాది, నేను సంపాదించాను, ఎవరు కూడా నేను సంపాదించా నాది అనకూడదు. కానీ యేసయ్య ఇచ్చాడు, నేను తీసుకున్నా, యేసయ్య ఇచ్చాడు నేను అనిపిస్తున్నా. కనుక తగ్గించుకున్నప్పుడు మనల్ని ఈ రోజున ఉన్న దానికన్నా హెచ్చింపు చేస్తాడు. అనేక మంది అలా దీవెన కలిగించాడు. మనం కూడా ప్రభుత్వంలో తగ్గించుకొని ప్రభుత్వంలో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడు జ్ఞాపకం చేశాను, దేవుడిలో హెచ్చించబడ్డాడు, ప్రభువు సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. ఆయన పేరు లేదు, పరిశుద్ధ గంధం లేదు, దేవుని రాజ్యం లేదు, పరలోక పట్టణం లేదు. తగ్గించుకున్న పాపి, దుర్మార్గుడు, వ్యభిచారం దొంకున్నటువంటి సుంకరి జ్ఞాపించే పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధ గంధములు ఆయన పేరు రక్షించబడింది, పరలోక రాజ్యాన్ని చేర్చగలిగారు. కనుక మనం ప్రభుత్వంలో ఆ దొంగలు చెరుగు పక్క ఉన్నారు. 2 దొంగలు. ఒకడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయ్యో నువ్వు రక్షురా, నన్ను రక్షింది అన్నాడు. రక్షించబడుతున్నాడు కదా. దొంగలు 2 ఉన్నారు యేసు ప్రభు దగ్గర, పక్కన ఆ పక్కన. ఒకడు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కదా అయ్యో నువ్వు రక్షించుకు, నన్ను రక్షించవచ్చు అంటాడు. వాడు దేవుని రాజ్యంలో పోవాలా. ఒకడు అన్నాడు, దొంగ, ప్రభువా నీ దేవుని కుమారుడివి, పరలోకం నీకుంది, నీ రాజ్యం నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే ప్రభువు రా నాతో అన్నాడు, నేడి నీవు నాతో తగ్గించుకున్నటువంటి దొంగని పరలోకాన్ని చేర్చాడు. హెచ్చించబడినటువంటి దొంగను మాత్రం విడిచిపెట్టాడు. కనుక మనం దేని బిళ్ళరా, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ లోకం స్థిరమైంది కాదు, ఇలాగనే ఉంటాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏంటి నుంచి ఏమొస్తుందో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే దాని సద్విగా, దీపం ఉండగానే ఇక్కడ దీపం ఉండగా ఇల్లు ఆరిపోయిన కింద దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టి కావాలా. సమయం అనే సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనము అవన్నీ పోయిన తర్వాత ఎంత పారకాడినా మన జీవితం మన చేతులు లేవు, మన జీవితం మన చేతులు. కనుక మనం ఈ రోజున దేవుని వాక్యం మనం ప్రభుత్వంలో తను హెచ్చించమని చెప్పి మన ప్రభు దగ్గర తగ్గించుకుందాం. ఏ పాటి కూడా ఆకాశం ఆయింది, భూమి ఆయింది, సమస్తం ఆయింది, ఆయన లేకుండా ఏమీ జరగల. సమస్తం ఆయింది, ఆయన లేకుండా జరగ. కనుక మనం కావాల్సిందే ఆయన ఉంటే చాలు ప్రభువా. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా వస్తాయి ప్రభువా, అన్నీ వస్తాయి, నీ శోధన పోతాయి. కనుక నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అని మనం ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుత్వంలో మనము ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట జాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు జాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట జాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే
పాటివారు ప్రభువా. నువ్వు ఒక్క క్షణమైన లేకపోతే మేము బ్రతకలేమయ్యా. నాలో జీవిస్తున్న జీవం నువ్వేనయ్యా. నేనే మార్గము, నేనే సత్య, నేనే జీవం అంటున్నాను. మాలో జీవిస్తున్న జీవ కనుక లేకపోతే బ్రతకలేం ప్రభువా. ఒక్క క్షణముని నిడిచిపెట్టి మేము బ్రతకగలుగుతాం ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. డబ్బులు, ఆస్తి, ఐశ్వర్యము, ఇళ్ళు సమస్తం వస్తాయి, మళ్ళా వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఒక దినాన్ని నిలబడవు. ఈ దినాన్ని నిలబడు. ఈ బంధువులు అయిన వారు చుట్టాలంటేనేమి, ఈ బంధువులు అయిన వారు చుట్టాలు బంధువులు అంతా కూడా ఒక దినాన మన కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక రోగం వచ్చినప్పుడు ఎవరు అయ్యో పాపని వెళ్ళారు. ఎవరు చూసి ముచ్చిపోతున్నావు, ఎవరు చూసి ఆనందపడుతున్నావు. డబ్బు, ధనము, ఆశ, ఐశ్వర్యం ఉన్నప్పుడు వస్తారు, ప్రేమగా పలకరిస్తారు. కానీ డబ్బు లేక, ధనము లేక, ఆశ లేక, ఐశ్వర్యం లేక అన్నీ పోయి రాగముల మంచములు అల్లాడుతున్నప్పుడు ఎవరు మళ్ళీ పలకరించారు. అలాంటప్పుడు నా యేసయ్యా నేనున్నాను కదా. నీ బంధువులు విడిచినా, నీ అయిన వారు విడిచినా, నీ చుట్టాలు విడిచినా, నీ తల్లిదండ్రులు విడిచినా, నీ బిడ్డలు వదిలిపెట్టినా నేను నిన్ను విడవని ఎడబాయను. ముది మొచ్చు వరకు ఎత్తుకోండి, నిన్నాను భయపడబాక. అబ్బా ఎంత మంచి దేవుడు ఆయన. అందరూ వదిలేశారు, అందరు నెట్టేశారు, కన్న బిడ్డలు నెట్టేశారు. నేను నిన్ను విడవను. అందరూ వదిలేశారా, అందరు నెట్టేశారా, నీకెవరు లేరనుకున్నారు కదా. నేనున్నాను ప్రభు అంటున్నాడు. ఆయన ఉంటే చాలు దేని పిల్లరా. ధనము నీకుంటేని అందరూ వస్తారు, దరిద్రుడు వైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటేని అందరూ వస్తారు, దరిద్రుడు వైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షమును. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివారికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరికెవరండి, ఎవరి బంధువులు, ఎవరైన వారు, ఎవరి చుట్టాలు. దేవుని బిడ్డలారా, యేసయ్య లేకపోతే క్షణమైన జీవించినాం కాబట్టి ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులని పాదాలకు అడిగాడు. ఆయన మనం పాదాలు కడగమని కాదు, ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. నీ పాటివాని ప్రభా, నీ పాదాల దగ్గర దుమ్ములాంటి వాడిని ప్రభా. దుమ్ములను నైనా నీలో పాపల అపరాధం క్షమించు ప్రభా. నీ సన్నిధిలో కూర్చొని యోగ్యత ఇచ్చావు. నీ పాద దగ్గర కూర్చొని యోగ్యత ఇచ్చావు. ఆకాశాన్ని, సింహాసనం, భూమిని పాదాల దగ్గర కూర్చొని యోగ్యత ఇచ్చావు ప్రభు అని శంకర్లాంటి ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, క్షమాపణ కలిగిన ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. నేను పాపినయ్యా, నేను పాపిని ప్రభువా. పాపలు బట్టి పెరిగాను, పాపలు జీవించావు. నీ రక్తము కడిగి నన్ను శుద్ధి చేశావు. నీ రక్తాన్నిచ్చి నన్ను పరిశుద్ధుడు చేశావు. నీ రక్తము త్యాగం చేసి సిందించబడిన రక్తంతో నేను శుద్ధురాలయ్యాను. నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం దేవున్నా ఇంతవరకునైనా సెల్లైనా పాడదర మైపోయిందే వాక్యం ద్వారా మాతో తండ్రి. ఇప్పుడు వచ్చిన 10 బద్దించినైనా సంగమంతా ఐత్తుగలిగి ప్రేమ సమనిచ్చి రాజ సహాయం చేయమని, కుడి వచ్చిన 10 బడి దీవించి ఆశించమని ప్రభువా. ఈ దినము తండ్రినైనా ప్రభా రావాల్సిన బిడ్డ కూడా త్వరగా నడిపించమని, మొదటి వారు బలసావ సిద్ధపరచమని అయ్యా. రావాల్సిన త్వరగా నడిపించమని, జరగబోయే కార్యక్రమం జరిగించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యంలో ఉన్నాము, అయిపోయింది కనుక ఇప్పుడు బల సావాసం సిద్ధపడతాం. బల సావ సిద్ధపడేటప్పుడు జాగ్రత్తగా ప్రభు అందరూ కూడా బాప్తీసాలు ఇచ్చాను. 80 మందికి గతకాలం ఇచ్చాను ఆత్మీయ బిడ్డలుగా కనుక. మరి కొంతమంది రాలేకపోతున్నారు, వచ్చిన వారికి అందరూ ధన్యులు ప్రభు బల సావాసానికి. ఎందుకంటే కన్న బిడ్డలు తల్లిదండ్రులు ఎలాగ తీసుకోవాలో ఆహారము, అలాగే నీ భోజనం బల్ల చిన్న పిల్లలు ఒలివును ఒక్కడం, తల్లి సంఘములు బాప్త్యం పొందుకున్న స్థలములో ఈ తీసుకోవడం ధన్యత. కాబట్టి ప్రభు బలకు సిద్ధపడతాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం వాక్యం చదువుదాం. ఎవరైనా చదవండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువల పొందితిని. ప్రభువని యేసు తన అప్పగింపడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొని దీన్ని చెప్పాను చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలు ఎత్తుకొని, ఈ ప్రార్థన నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్ర తాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్ర తాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చి రక్తమును గుచ్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర తాగవలెను. ప్రభువు శరీరమని వివేశింపక తిను తాగువాడు తన శిక్షావిధి కలుగుటకై తిను తాగుచున్నాడు. ఇందువలని మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలామంది అయితే మనల్ని మనమే విమర్శించుకోలేలా తీర్పు పొందుకము. ప్రార్థన చేసుకుందాం. మన మెచ్చులు ఝాన్సీ వచ్చి వాళ్ళసారి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఉన్నాం. ఝాన్సీ ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమగల నారాజం, కనికరించి దేవు కాపాడు దేవుడు తండ్రి, మీ కృపా కనికరాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడివి, సహాయకుడివి, సర్వశక్తిమంతుడు ప్రభా, మీ దయగల హస్తాలు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. గత నెల ఆదివారం నుంచి ఈ నెల ఆదివారం వరకు మీ రెక్కల చాటును భద్రపరచుకొని కాచి కాపాడి ఆదరించిన దేవుడు తండ్రి, ప్రతి అక్కర్లోను ప్రతి అవసరతలోనూ తోడుగా ఉన్న దేవుడు ప్రభా, ఈరోజు తండ్రి మీ మందిరంలో కూడి మీ వాక్యాన్ని విని తండ్రి దాన్ని ప్రకారంగా గాయకొనుటకు సహాయం చేయండి. కనికరించి కాపాడి ఆదరించండి ఆయన. ప్రతి ఒక్కరి యొక్క మనోళ్ళ మీరు దీవెనకరంగా పరిస్థితులను దీవెనకరంగా మలచండి ప్రభా. ఎవరి పరిస్థితిలో ఉన్నారో, ఎవరి అక్కర్లో ఉన్నారో ఎరిగి ఉన్న దేవుడు, హృదయాంతరంగాల్లో ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. మేము చేయగలిగింది ప్రార్థన ఒక్కటే కాబట్టి కార్యాలు క్రియలు మీరు చేయగలరు ప్రభా. సహాయం చేయండి ఆయన. ఈ బలలో తండ్రి పాలు పొందుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే తండ్రి యోగ్యంగా బలలో చేయవేస్తున్నారో వారి యొక్క ఆయన బలహీనతలో ఉన్న వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఎవరు అయోగ్యంగా తండ్రి బలలో చేయి వేయకుండా మీరే కనికరించి వారి తండ్రి మరో అవకాశాన్ని వారికి ఇవ్వమని వేడుకుంటూ సహాయ సార్లు అందించమని మీ దయగల హస్తాలు ప్రార్థిస్తూ వేడుకుంటూ రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన అప్పగమ రాత్రి ఒక రెట్టిని విడిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు ఇస్తున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి బల్లాది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి సన్నిధికి వచ్చాం, ప్రార్థన వేరు, వాక్యం వేరు. ప్రార్థన దేవుడు మనం మాట్లాడట దేవునితో, వాక్యం దేవుడు మాట. కానీ బల్లారిలో చాలా కఠినము. కనుక ఇందాక చదివా, మీరు ప్రభు శరీరమని యోచించగా తిను త్రాగువాడు తన శిక్ష విధి కలుగుతున్నది. ఎవరి శిక్ష వెయ్యక్కర్లా, మనకు మానవ శిక్ష. యోగ్యత బాప్తీసం తీసుకున్న వ్యక్తి బల్లారం తీసుకోకుండా ఉండకూడదు. బాప్తీసం తీసుకున్న వ్యక్తి బల్లారం తీసుకోకుండా ఉండకూడదు. బాప్తీసం లేకుండా తమాషగా బల్లా సావాసం తీసుకోకూడదు. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రిస్క్ తట్టుకోలేము మనం. తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది కదా, అన్నీ బాగున్నది. బల్ల సావాసం తీసుకోకుండా ఉండకూడదు. అలాగని బాప్తీసము లేకుండా బల్ల తీసుకోకూడదు. కనుక ఫలసాక్షితపడి మనం ప్రార్థనలు ఉందాం జాగ్రత్తగా. దేవుని సెలవు మరి చిన్న ప్రార్థన చేసుకొని ప్రభుత్వం వెళ్దాం. పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, అయ్యా నీ బిడ్డ తండ్రి చక్కగా ప్రభు తండ్రి అయినా అని పాటలు పడి మయంపతండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడు, తను తగ్గి రక్షించబడి
అందరి పేదరికం ఉన్న ప్రభా నీ శరీరములు రక్తములు పాలుభోగోత్సవంగా ప్రతి బిడ్డను దీవించి ఆశించమని నీ పునరుద్ధాన శక్తి అయిసేయమని పిల్లలు ఆశ్చర్యకరంగానైనా నీ శరీరము రక్తం ఎలా అన్నా అపరాధం క్షమించయ్యా, పొరపాటు క్షమించయ్యా అయ్యా. సుంకర్లాగా నీ పాద దగ్గర నైనా ఎవరైతే నేను ఎగుతడిచి వాళ్ళని క్షమించమని సుంకలాంటి ప్రార్థన పిల్ల దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పెట్టి దేవుని పిల్లరా, ప్రభు బల సావం మీ దగ్గరికి వస్తున్నప్పుడు కుడి హస్తాలు చూపెట్టండి. మీ దేవుని శరీర రక్తాన్ని తీసుకుందాం, కుడి హస్తాలు చూపెడదాం. ప్రభు శరీర రక్తాన్ని తీసుకుందాం, కుడి హస్తాలు చూపెడదాం. స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు. కుడి హస్తాలు చూపెట్టి ప్రభు త్వరగా హల్లెలూయా. ప్రభు శరీరము రక్తములు పాలిభగస్సులు అవుతాం కనుక అందరూ కూడా జాగ్రత్తగా ప్రభు శరీర రక్తములు పాలిభగస్తాయని కాకుండా స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన పొందాం, అందరు ప్రార్థన ఉండి తీసుకుందాం. స్తోత్రాలు ప్రార్థన. హల్లెలూయా స్తోత్రాలు. ప్రార్థన ఉందాం.